వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి మాల్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి సీజ్ చేసిన మాల్ అండ్ మల్టీప్లెక్స్ తెరిచేందుకు ఆర్టీసీ అనుమతించినట్లుగా ఎంపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన 2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని జీవన్ రెడ్డికి చెందిన విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను హైకోర్టు శుక్రవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించిందని ఆయన తెలిపారు. హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దెల బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మాల్ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసిందని వెల్లడించారు. విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఆ షాపింగ్ మాల్లోని సబ్లీజ్ దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్ ను ఓపెన్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, హైకోర్టు ఆదేశాల మేరకు సబ్లీజ్ దారులను దృష్టిలో ఉంచుకొని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు సంస్థ అనుమతి ఇచ్చిందని తెలిపారు. వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంస్థ నడుచుకుంటుందని, మాల్ మల్టీప్లెక్స్ లను స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు.